ప్లీజ్ రండి. అవును, ఇద్దరు భోంచేస్తారా? అది చేశాం. చేసాం. ఎందుకు రా అబద్ధాలు ఆడతారు? రా. షాక్ అయ్యారేంటి? రా అన్నానా? మనం కూసింత స్పీడ్లే. పరిచయమైన 10 నిమిషాల్లో ఎవరినైనా అరెవరే అంటాం. మీరు అనొచ్చు. అలాగేరా, కలిసి ఉందావురా. ప్రేమంటే ఇదేరా. ఓకేరా, భోంచేద్దాంరా. మమ్మీ వస్తున్నా. డాడీ ఏంట్రా? వీళ్ళు నా ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి వచ్చారు. నమస్కారం అండి. హలో. ఇక్కడే ఉంటారమ్మా. ఈయన మా నాన్నగారు విశ్వనాథం గారు. నోరు తెరిస్తేనే అబద్ధాలే. పెద్ద క్రిమినల్ లాయర్. షీజ్ మై హానరబుల్ వైఫ్, కిచెన్ క్వీన్. వంట చాలా రుచిగా చేస్తుంది. ఇది మాత్రం అబద్ధం కాదు, నిజం. నమస్తే ఆంటీ. నమస్కారం. కరెక్ట్. ప్రియా, ఫైనల్ బిఎస్సీ. హలో. ముందు వీళ్ళు పైకి తీసుకెళ్ళి. ఓకే డాడీ. అరే మమ్మీ బాగా రుచిగా వంట చేస్తే చెప్పావు, మర్చిపోయావు. సారీ, కుమ్ముకున్నారా? వెళ్ళు బాబు, వచ్చేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రా రఘు. రారా, కూర్చో. మనిల్లే మొహన పడకు. అబ్బో, డైటింగ్ చేస్తున్నా. ఆ పెద్ద పీస్ చూసాము. అది ఆ ముక్క. అది వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇదేరా నా రూమ్. ఇందులో మీరు ఉండండి. ఓకే ఓకే. అన్నీ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే నన్ను పిలవండి. ఓకే. పడుకుంటూ దోమలు లేవు, నిద్ర పట్టేంటో. అవును, మీరే పని మీద వచ్చారా? నేను అడిగను. మీ పని పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే ఉండండి. ఓకే ఓకే. బాయ్ బాయ్. బాయ్ చాచా. ఏంట్రా అలా చూస్తున్నావు? అడిగితే సహాయం చేసేవాడి కన్నా మన అవసరాన్ని తెలుసుకొని సహాయం చేసేవాడే అసలైన ఫ్రెండ్. ఆ దేవుడి దయ వల్ల మనకి ఇక్కడికి వచ్చి రాగానే ఒక మంచి ఫ్రెండ్ కలిశాడు. త్వరలోనే ఖచ్చితంగా సంధి కూడా దొరుకుతుందని నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్.